తగ్గితే జనాభా తగ్గిపోతుంది. ఈ విషయం కూడా మొన్న అన్నాను నేను. కొంతమంది విమర్శిస్తున్నారు, మళ్ళా నేను చర్చ చేస్తా. ప్రతి నెల సంజీవని పార్క్ ప్రాజెక్టుకు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే సమయంలో పిల్లలు కానీ లాక్టేటింగ్ ఉమెన్ కానీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదమ్మా. సంజీవని ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే మీరు జాగ్రత్తగా పనిచేయాలి. థ్యాంక్ యూ. అదే మరి హాస్పిటల్స్ అన్నీ, ఒకటి హాస్పిటల్స్ అన్నీ డిఎస్హెచ్, 2 హాస్పిటల్స్ అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ డిఎంఈ, 3 హాస్పిటల్స్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీలో మాత్రం ప్రైమరీ హెల్త్ సెంటర్లో మీరు వీక్గా ఉన్నారు, టీం అంతా రావాలి. రెండోది డిఎస్హెచ్లో పాజిటివ్గా ఉన్నారు, 3 డిఎంఈలో లైట్గా పాజిటివ్గా ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదే మరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. తొందరగా ఇంప్రూవ్ చేసి నాకు అనుకున్న లక్ష్యాలకు మీరు నెరవేర్చాలి. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఓవరాల్గా బెటర్గా ఉన్నారు, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. పట్టణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ అన్ని కూడా వీధి దీపాలు బాగున్నాయి. ఇప్పుడే వచ్చారు, 1% బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు, ఇది కూడా రండి పైకి రండి. ఇది కూడా బెటర్గా చేశారు, 1% బెటర్గా ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, బీ కేర్ఫుల్. కొంచెం తగ్గింది, జాగ్రత్త చూసుకోండి. ఓకే, గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు, వారిని అభినందిస్తున్నా. మెప్మా కూడా రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నారు, వారిని కూడా అభినందిస్తున్నా. మెప్మా ఇక్కడి నుంచి నాకు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కలెక్టర్ గారు వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెప్మా నువ్వేనా? రా రా పైకరమ్మా, రాకపోతే ఎట్లా? చాలా తక్కువలో ఉన్నావు, 0.5% ప్లస్లో ఉన్నావు, కొంచెం జాగ్రత్తగా చూసుకో. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఆడబిడ్డల పైన నేరాలు రండి, ఇది మనం చూస్తే 0.5% బెటర్గా ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్లీ హెచ్చరిస్తున్నా, ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే అదే మీకు చివరి రోజు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. దీంట్లో 0 టాలరెన్స్. గంజాయి ఉంటే శాశ్వతంగా గంజాయి మత్తు తగ్గిస్తాం. ఎవడైనా సరే తప్పు చేసి వాడికి అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. అదే మరిగా గట్టిగా చప్పట్లు కొట్టి పోలీసు వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది, ఇంకా చేయాలి. గట్టిగా అభినందించండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 90% సాటిస్ఫాక్షన్ ఉంది. పాత వరకు 0.4 ఉంది, ఈ మధ్య కొద్దిగా తగ్గింది, 0.37 తగ్గింది. తగ్గడానికి వీల్లేదు, పెరగాలి పెన్షన్లు. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఓకే మ్యామ్. వెహికల్ రిజిస్ట్రేషన్ ఈ నెలలో తగ్గింది, ఎందుకు తగ్గిందో 5% తగ్గింది. బీ క్లియర్, ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎక్కడనక్కడ కానీ వసతులు సరిగా లేకపోతే ఇంప్రూవ్ చేయడానికి డబ్బులు ఇస్తున్నాం. వీళ్ళకు తెలియకపోతే స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని నైపుణ్యాన్ని పెంచుకుని నాయకత్వాన్ని పెంచుకోవాలి. ఎవరైనా తప్పు చేసి సిస్టంలోనే అన్నీ వచ్చేస్తాయి, వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత మీది. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎక్కడున్నా నువ్వు రిటైర్ అయ్యే వరకు నీ రికార్డు నీ వెనకానే ఉంటుంది. ఇంకెవరు నేను కూడా చేంజ్ చేయలేను, కలెక్టర్ కూడా చేంజ్ చేయలేడు రేపు రాబోయే రోజుల్లో. ఇవన్నీ చరిత్ర రికార్డ్ చేస్తూనే ఉంటాం. ఓకే,
ఇక్కడికి వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ తగ్గింది. రాష్ట్రంలో కంటే 84.5% రాష్ట్రంలో ఉంటే మీరు 80%కి వచ్చారా? ఎక్కడో కొంచెం ఊరినా చెప్పు, ఏంటి చెప్పు, మైక్ తీసుకో. క్షమించాలి సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్, మా మంత్రివర్యులకి, కలెక్టర్ గారికి సార్. చిన్న సబ్మిషన్ సార్. అంటే పూరి మనం పెడుతున్నాం సార్. పూరి పెట్టినప్పుడు పూరి పైన కొంచెం ఆయిల్ వస్తుందని చిన్న కంప్లైంట్ ఇస్తున్నారు సార్. రెండోది ఏంటంటే మనం చేస్తున్నాం సార్, క్షమించండి సార్. పూరి ఇది మనకి ఇలాగ ఉబ్బెత్తుగా ఉండాలి సార్, కానీ మెత్తగా కాకుండా గట్టిగా ఉంటుందని చిన్న కంప్లైంట్ సార్. అది నేను రెక్టిఫై చేసుకుంటాను సార్. అక్షయ పత్రంతో మాట నేను రెక్టిఫై చేసుకుంటాను సార్. ఏం చేస్తావు తెలియదు, ఎస్ సార్. నువ్వు వాళ్ళతో మాట్లాడుకొని కరెక్ట్ చేసుకోవాలి. నాకు అల్టిమేట్ గా ప్రజలు సాటిస్ఫాక్షన్, వాళ్ళు చెప్పిందే నాకు వేదం. అది నెరవేర్చే వరకు మీ బాధ్యత. ఇద్దరం కలిసి ముందుకు పోదాం. ఓకే. దేవాలయాలు అసిస్టెంట్ కమిషనర్ ఇంకా హుషారు రావాలా. అన్నవరం దేవాలయాలన్నీ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉండే స్థలం, శక్తి పీఠాలకు కూడా కేంద్రం. ఇక్కడ ఇంకా నీ దగ్గర నుంచి కొంచెం వీక్ గా ఉన్నారు, రాష్ట్రానికంటే వెనకాన ఉన్నారు. మైక్ ఇట్రా దగ్గర చెప్పు, వాళ్ళకి చెప్పు, నాకు కాదు. ఓం నమ శివాయ. నమస్కారం అండి. నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని ముందు ఓం నమ శివాయ అనేసావు. ఇంక దేవుడు నాటి పెట్టాక ఏం చేయలేము. క్యారీ ఆన్ సార్. మాకు డ్రింకింగ్ వాటర్లోని శానిటేషన్ ప్రాబ్లంగా ఉంది సార్. ఆ రెండింటిలోని వెనుకబడి ఉన్నాము. ఆ రెండో కూడా డెవలప్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం సార్. అన్నవరంలో కొత్త కాటేజీలు కూడా కట్టి వాటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు సార్. ఆ రెండింటిలోని వీక్గాను త్వరలో అన్ని ఫుల్ఫిల్ చేస్తాం సార్. మీకేం కావాలో సార్ సార్ ఫైనాన్స్ రిసోర్స్ ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. సార్ బీ క్లియర్. అసిస్టెంట్ కమిషనర్ సార్ నమస్కారం సార్. తలుపులంలో దేవస్థానం తుని అండి. అమ్మవారి ఆలయం కొండ మీద ఉంది సార్, అది చిన్న కొండ అండి. ఈ మధ్య మీరు ఫ్రీ బస్ పెట్టడం వల్ల జనం ఎక్కువైపోయి అక్కడ ఆ ప్లేసే సరిపోవట్లేదని పార్కింగ్ అని కానీ అక్కడ వాటర్ న్యాచురల్గా పుడుతుంది సార్ కొండలో. అదే మనం ఒక 5 లక్షలు స్టోర్ చేసి పబ్లిక్ ఇస్తామండి. ఈ మధ్య ఎమ్మెల్యే గారి సహకారంతో 3 కోట్లతో బయట నుంచి ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు, దేవస్థానం ఫండ్స్తో 15 కోట్లతోటి ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేస్తుంది సార్. బాగా కొండ పైకి ఉంటుందండి, నడవటానికి బాగా ఇబ్బంది అండి మెట్లే కట్టడానికి. కొత్తగా ఎస్కలేటర్లు ఏర్పాటు చేసి ఒక 3 నెలల్లో మీరు 80% క్రాస్ చేసి ఏర్పాటు. కలెక్టర్ గారు మీరు ఒక పని చేయండి, ఇవన్నీ కూడా నాకు ఆల్ టెంపుల్స్ని ప్రక్షాళన చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మనకు వారసత్వం, అన్ని దేవాలయాలు పవిత్రంగా ఉండాలి, అన్ని వస్తువులు ఉండాలి. అది మీ బాధ్యత, అది తీసుకొని అన్నీ చేయండి. అవసరమైతే మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే, మీరు వర్కౌట్ చేసుకోండి సార్. ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ పాజిటివ్గా ఉంది. అంటే ఇక్కడ వచ్చిన 0.5% లెస్ ఉంది. రాష్ట్రంలో చాలా పాజిటివ్గా ఉంది. ఇవి కూడా జాగ్రత్త చూసుకోండి. సర్వీస్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే చూసుకోండి. ఓకే. దెన్ ఇక్కడ వచ్చినప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, దానికంటే ముందు రేషన్, ఇంకా దానికంటే ముందు ఎనర్జీ, కరెంట్ విషయం రండి సార్. నమస్తే సార్. 1% వెనకానున్నావు సార్. నమస్తే సార్. నేను SCAPPDCL సార్. ముందు మంత్ మేము 76% వరకు వచ్చాము సార్. లాస్ట్ మంత్ 15th నుంచి ఇప్పటి వరకు మాకు 25% లోడ్ పెరిగింది సార్. అయినా కూడా కంఫర్టబుల్గా మీట్ అయ్యాం సార్. అయితే ఈవినింగ్ పూట ఏంటంటే ఎవ్రీడే సార్ కొద్దిగా గాలిలు వచ్చి నెట్వర్క్ కొద్ది డిస్టర్బెన్స్ వచ్చింది సార్. అయినా కూడా ప్రాంప్ట్గా మినిమం టైంలో రెస్టోర్ చేశాం సార్. అలాగే మేము PM సూర్య గారిలో సార్ స్టేట్లో సెకండ్ ఉన్నాం సార్. ఆఫ్టర్ గుంటూరు 9300 ఇన్స్టలేషన్స్ చేశాం సార్. 32 మెగావాట్లు చేశాం సార్. అలాగే SC/ST సాలరైజేషన్లో కూడా ఆల్రెడీ ULA మోడల్లో ఒక 5000 సర్వీసులు చేశాం సార్. 3 monthsలో మా టార్గెట్ 19,500 కూడా చేసేస్తాం సార్. నాకు సాటిస్ఫాక్షన్ 90 రావాలి. ఎప్పటికి వస్తా? 2 monthsలో తీసుకొస్తాం. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీలో కూడా ఒక మార్పు రావాలి. మీ ఇండ్ల పైన సోలార్ పెట్టుకోమన్నా, పెట్టుకోవడంలా మీరు సోలార్ పెట్టుకుంటే కరెంట్ ఛార్జ్ కట్టే పని ఉండదు. పేదవాళ్ళందరికీ 2 కిలోవాట్ల వరకు ఉచితంగా మేమే పెడుతున్నాం. SC/STలకి, BCలకి 3 కిలోవాట్ల వరకు దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. ఓసీలు కూడా